జై స్వరాజ్య టీవీకి ప్రత్యేక అభినందనలు। ఈ ఛానల్ వాళ్ళకు ప్రత్యేక రుణపడి ఉన్నాము। ప్రతి ఒక్క జిల్లాకు పోయి మా బాధలను కళ్ళ కట్టినట్టుగా మాట్లాడుతూ మా మాటలన్నీ ఒక వీడియో రూపంలో మమ్మల్ని చిత్రీకరించడం, మా బాధ మీకు వినిపించట్లేదా? సీఎం సారు రేవంత్ గారు, మీరు ఒక ఆర్ట్ టీచర్ అయి ఉండి మా బాధలు మీకు వినిపించలేదా? ప్రతి ఒక్క ఎంప్లాయీకి సగం చాలని జీతాలతో వాళ్ళ కడుపు బాధలతో తినక నీళ్లు దాగి బతుకుతున్నాం సార్। ఒక్కొక్క ఎంప్లాయీకి 5,000 జీతంతో 3,000 జీతంతో సార్ మేము ఫస్ట్ 4,500తో ఎక్కినాం సార్। ఈ ఒక వ్యవస్థను ఆల్ వింగ్స్ లో ఏ వ్యవస్థను తప్పు పట్టట్లేదు। ప్రత్యేకంగా కింది స్థాయి నుంచి ఒక 10,000 జీతం కూడా లేదు సార్ మా జీతాలకు। ఏమొస్తున్నాయి సార్ నిత్యావసర సరుకులు? ఒక చంటి పిల్లని పట్టుకొని చదువుకోవాలంటే ఈ రోజు రెంట్ కిరాయిలు, మనం తినే ఫుడ్కు ఏం సరిపోతున్నాయి సార్? కూరగాయల ఖర్చు కూడా కావట్లేదు। ప్రతి ఒక్క ఎంప్లాయీకి 10,000 లోపు ఉన్న జీతాలకు ఏ విధంగా బతుకుతారు? మీరు కనీసం అర్థం చేసుకొని ఈకనైనా ఈ ప్రభుత్వమైనా మాకు మంచి జరుగుతుందని మేము అనుకున్నాం సార్। పోయినసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి మమ్మల్ని రెగ్యులరైజ్ చేశారు। అదేవిధంగా మీరు మాకు కేసీఆర్ పాలన 10 సంవత్సరాల బట్టి మేము తిరగని ఎమ్మెల్యే లేదు, తిరగని రాజకీయ వ్యక్తి లేదు। ఒకప్పుడు విద్యాశాఖ మంత్రి మేము పోతే తక్కువ జీతంకి 9,000 జీతంకి మీరు ఎట్లా బతుకుతున్నారని ఆమె కన్నీటి బాధ చూపించింది, కానీ మాకు ఏ విధంగా మాకు సహాయం చేయలేదు। మేము తిరగని నాయకుడు లేదు సార్। ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి పోయినా కూడా ఎవరు కూడా పేపర్ తీసుకొని మా ముందట చెప్తున్నారు తప్ప అది ప్రత్యేకంగా ఎక్కడ మా గురించి ఎక్కడ ప్రస్తావన లేదు సార్। మాకు ఎక్కడ అన్యాయమే జరుగుతుంది సార్। ఇన్ని సంవత్సరాల బట్టి మేమేం చేసినా మా బతుకు మేము ఏం చెప్పాలి సార్? మేము ఏ విధంగా అంటే మా జీతాలు ఒక 10,000 కూడా లేదు సార్। ఒక జీతం దగ్గర ఉన్న కూడా సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తాయి। మా జీతం ఒక చంటి పిల్లలు ఉన్న ఒక వెటర్నరీ లేవు సార్। పక్కన ఉన్న ఒక మేడంను చూడండి సార్, ఒక ఎంప్లాయీని, ఒక చిన్న పాపని ఇంత ఎండలో పెట్టుకుని తీసుకొస్తే ఆమెకు నీళ్లు లేవు, పాలు లేవు, ఏ విధంగా ఇస్తారు సార్? ఈ సమ్మ కింద ఒక టెంట్ కింద కూర్చొని పొద్దున మేము ఉదయం 9 గంటలకు వచ్చి సాయంత్రం 4 గంటల వరకు ఉంటున్నాం సార్। మా కోసం మీరు వినిపించట్లేదా? ప్రతి 33 జిల్లాలలో మేము ఇంతమంది చేస్తున్నాం సార్। ముగ్గురు చనిపోయారు సార్ ఉన్నప్పుడు మా కోసం మీకు వినిపించట్లేదా? వాళ్ళ ఫ్యామిలీ బాధపడుతున్నారు సార్। ఎవరు చనిపోయినా కూడా మాకు 1 రూపాయి కూడా ఇవ్వట్లేదు। మేము దేనికి నోచుకోవట్లేదు। మేము ఒక స్కూల్లో పొద్దున 9 గంటల సాయంత్రం వరకు 4 గంటల వరకు ఉంటున్నాం। ఒక ఎంప్లాయీస్ తో సహా మేము ఉంటున్నాం। మాకు చాలా జీతాలు సార్। మా జీతం చెప్పడానికి మాకు సిగ్గుగా అనిపిస్తుంది। మేము ఏ విధంగా నడుస్తామని సరే అర్థం చేసుకొని ఒక ఫ్యామిలీ ఈ జీతంతో ఒక ఎంప్లాయీస్ ఒక జెంట్స్ చెప్పుకోవడానికి కూడా బయటికి సార్ అని ఉన్నది, కానీ లోపల మనోవేదాలు అప్పులు చేయలేక వాళ్ళు అప్పులు బయట చేసుకొని వాళ్ళ కుటుంబము సరిగ్గా చాలని జీతాలతో బతుకుతున్నారు సార్। వాళ్ళ పిల్లల్ని ఎట్లా చదివించుకుంటారు? మీరు కనీసం ఒక వేతనం అన్నా మాకు మంచిగా ఇచ్చి మాకు రెగ్యులరైజ్ చేసి విద్యాశాఖలో విలీనం చేసి మా వంటి అందరినీ ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్। కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అవుతుందని మేము చాలా కలలుగన్నాం సార్। మేము ఏకశిల పార్కు దగ్గర 20 రోజులు సమ్మె చేస్తుంటారు, మీరు లాస్ట్కి వచ్చి ఒక మాట అన్నారు సార్। ఆ మాట మీరు ఇప్పుడు నిలబెట్టుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్। మమ్మల్ని ఈ అసెంబ్లీలో ఏ పొలిటికల్ మనిషి మాట్లాడినా కూడా మా గురించి మీరు ఏ విధంగానైనా మీరు కొంచెం స్పందించలేరు సార్। మీరు ఈ విధంగానైనా మమ్మల్ని స్పందించి మా బాధను అర్థం చేసుకోవాలి సార్। ప్రతి ఎంప్లాయీ చాలా కష్టపడుతున్నారు సార్। చెప్పుకోలేని బాధలు ఉన్నాయి సార్। 11 ఉంది కావున దయచేసి ఇప్పుడైనా మమ్మల్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం। రేవంత్ సార్ మమ్మల్ని ఈ ప్రభుత్వంలోనైనా మీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్। ఉద్యోగుల ఐక్యత, మీరు ఇచ్చిన మాట కదా, ఉద్యోగుల ఐక్యత, స్పందించాలి। మీరిచ్చిన మాట కదా,